మనసు మౌనంపై ముసుగు వేసి బాధ్యతల్ని కూడా ఆపేసింది. మాటల్ని, నిజాల్ని ఆపేసింది. అందుకే క్షోభ. ఆఖరికి ప్రాణాన్ని కూడా ఆపబోయింది. మౌనం ఒక నిజం. మౌనం నిజం అలా ఉంటుంది మరి. మౌనంగా ఉండడం కూడా తప్పే. చాలాసార్లు ప్రాణాలని కూడా తీయొచ్చు. కానీ కొన్నిసార్లు తప్పదు. అదే మౌనంతో ప్రాణాలని కూడా పోగొట్టుకునే సందర్భం వస్తుంది. కేవలం మనసు, ప్రేమ, బంధాలు అనే ఎమోషన్తో అంత క్రూరమైనది కూడా మౌనం. నిజాయితీగా బ్రతికిన, నిజాన్ని దాచినా కష్టమే ఈ జీవితానికి. కానీ ఆ మనసును చంపలేక ఈ నరకం, మాట్లాడలేక మనసు మౌనంగా ఉంచినందుకు ఈ పరీక్ష. అయినా ఓ నమ్మకం, తప్పు చేయలేదని, ఏ తప్పు చేయలేదని ధైర్యం. అదే నమ్మకం, అదే ధైర్యం రేపటి కోసం, జీవిత లక్ష్యం మీద ఉన్న ఆశ కూడా ఈ క్షణం ప్రాణాలు పోకుండా నిలబెట్టింది. ప్రేమతో నిజాయితీగా ఉన్నందుకు మనసు ఆడిన ఆటకు ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో గాయాలు, ప్రతిరోజు శోకాలు, అది చూసి నవ్వే శాఖల మనుషులు, నవ్విన కాలం కూడా చాలా నిందించింది ఏ తప్పు చేయకుండానే. ప్రాణమైతే ఆగి ఉంది. అందుకేనేమో ఇప్పుడు ఇలా మళ్ళీ మరో జన్మతో, కొత్త జన్మతో మళ్ళీ మొదలు ఈ జీవిత ప్రయాణం. ఇదో అవకాశం కొత్త జీవితానికి నాంది పలకడానికి. 15 ఏళ్ల కిందకు వెళ్ళి మళ్ళీ పునఃప్రారంభం. అక్కడి నుంచి కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఇప్పుడు ఈ జీవితానికి వేసే మొదటి అడుగు. ఈ క్షణం వరకు చేసిన ఎన్నో పనులు, జ్ఞాపకం లేనివి, జ్ఞాపకాల్లో ఉండేవి ఎన్నో కష్టాలు, మోసిన బరువు, చెందిన రక్తం, కారిన కన్నీళ్ళు, దాని నుంచి వచ్చిన అనుభవం, నేర్చుకున్న పాఠాలు. అంతేకాకుండా జీవితంలోకి వచ్చి వెళ్ళిన మనుషులందరూ నేర్పిన పాఠాలని, గుణపాఠాలని, ఇంకా మర్చిపోలేని జోడించిన జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలు పెట్టే శోకాలు, వాటి నుంచి తవ్వి నేర్చుకునే పాఠాలు, ఇంకా నేర్పుతున్న పాఠాలు, గుణపాఠాలు, నాటి నుండి నేటి వరకు. నాటి వరకు మరవలేక తట్టుకోలేని ఈ గుండె కోత ఇంత జరిగినా, అయినా కూడా ఈనాడు మాత్రం ఇక మరుపంటూ ఉండదంటూ అని నేర్పిన మనసు ధైర్యంగా ఇంకా నేర్చుకుంటూ అడుగేయమంటోంది. నేడు కదులుతోంది ఈ అడుగు. నీ కోసం, నా అనుకునే వారి కోసం అడుగును ఆపకు. ఎందుకంటే ఇప్పుడు ఆ ధైర్యం, ఆ బలం, బలహీనత ఎప్పటికీ నువ్వే గనక. స్వర్ణ భవిష్యత్తు కోసం జీవితం స్వర్ణ భవిష్యత్తుగా మారే వరకు ఆపకు. మారి తీరాలి. అనుకున్నది నెరవేరేంత వరకు, మారే వరకు ఈ శరీరం పని చేస్తూనే ఉంటుంది. ఉండాలి, ఉండేలా చేయాలి. ప్రయత్నం ఏ రోజు ఆగదు, నువ్వు ఆపకు. ఇకపై ప్రతి నిమిషం, ప్రతి ప్రయత్నం దానికోసమే. అనుకున్న గమ్యస్థానంలో నిలబడాలి, నిలబడి తీరాలి. ఎన్నో చావుల తరువాత ఇది మళ్ళీ పునర్జన్మ. రేపటి కోసం శ్రీకారం చుట్టబోతున్న కొత్త జన్మ. నిన్ను మర్చిపోయి కాదు, నువ్వు లేకుండా అసలే కాదు. కానీ ఎప్పుడూ కూడా దీనికి హాని చేయకు. మాటతో మంచి చేయకపోయినా సరే, చెడు మాత్రం వద్దు. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించు. ఇకనైనా జీవిత ప్రయాణం పూర్తయ్యేంత వరకు స్వర్ణ భవిష్యత్తును చూడాలి. ఈ బంగారు భవిష్యత్తు కోసం నాకు నేనే నాంది పలకాలి. పూల బాటని మురిసిపోయాను, కానీ గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు చుట్టుముట్టి భవిష్యత్తును హరించేయాలని తిష్ట వేస్తే ప్రాణ భీతితో బెంబేలెత్తుతున్నాను. జీవితం అంటే స్వప్నాల సౌధ్యం కాదు, ఆకాశంలో విహరిస్తూ వినోదమే హద్దులుగా సాగిపోవడానికి. అది నేర్పే పాఠాల బడిలోనే శిక్షణ పొందుతున్న, చేజారిపోకుండా, శిథిలం కాకుండా. చుట్టుముట్టిన చీకట్లను ఛేదిస్తూ చిరుదివ్వెనై వెలుగుటకు ప్రతి క్షణం పోరాడుతున్నా. గుచ్చుకుంటున్న ముళ్ళను వేరేస్తూ, పాతుకుపోయిన గచ్చ పొదలను తొలగిస్తూ అడుగు వేయడానికి ఆరాటపడుతున్నా. నన్ను నేను కోల్పోయిన నన్ను తిరిగి తెచ్చుకుంటున్నా. రేపటి కోసం ఎదురు చూస్తున్నా.
నీ జ్ఞాపకాల మూటను కౌగిట్లో బంధించుకొని నాకు నేనే విరబూసే పరిమళ సుగంధం కావాలని సాగిపోతున్న నా గమ్యస్థానానికి చివరిదాకా నువ్వు నాతోనే ఇక. మనసు ఉంచిన మౌనానికి కాలం దాటి వేసిన నిజాలు ఎన్నో, మనసులోని సమాధి చేసిన మాటలెన్నో. కానీ ఆ మౌనం పాఠం నేర్పించింది, గుణపాఠం నేర్పించింది, అంతకన్నా అనుభవం నేర్పించింది. అంతేకాకుండా జ్ఞాపకమై నరకం చూపిస్తూ కన్నీళ్లు కార్చేలా చేసింది, చావుకు దగ్గర కూడా చేసింది. కొన్ని నిజాలు అయినా మౌనమే. అబద్ధం ఏడిపిస్తుందో లేదో తెలియదు, కానీ నిజం ఖచ్చితంగా ఏడిపిస్తుంది. నిజం చెప్పినా చెప్పకపోయినా ప్రేమతో మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉన్నంత వరకు ఏడిపిస్తూనే ఉంటుంది, శాశ్వత జ్ఞాపకాలుగా. నీ శివయ్య నేర్పిన తత్వం అన్నింటికంటే మనసే ముఖ్యమని. ఆ మనసునే నిలకడగా లేకుండా చేసేది ఎందుకో తెలుసా? అది నీకు పరీక్ష. నీ జీవితానికి ఆ పాఠం నిన్ను నేర్చుకొని నీ జీవితాన్ని ముగించమని. అంతేకాని నిన్ను నువ్వు మధ్యలో చంపుకొని బ్రతకమని కాదు. నీ మనసును బంధించి బ్రతకమని కాదు. నీ మనసును ఇంకొకరి ఆధీనంలో పెట్టి బ్రతకమని, అంతకన్నా కాదు. నీ మనసుతో నీకు నువ్వు ఆలోచించుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా మనశ్శాంతిగా బ్రతకమని. అది తెలుసుకుంటే అర్థమవుతుంది. నీ మనసును నువ్వు మనస్ఫూర్తిగా చదివినప్పుడు నీ గురించి ఏంటి, నీ ఎదుటి వ్యక్తి గురించి ఏంటి, దేవుడి తత్వం కూడా అర్థమవుతుంది. అంతేకాని నువ్వు పూజ చేసి కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన నువ్వు కొబ్బరికాయ కొట్టావని దేవుడు నీకు వచ్చి నేను ఇలా నీకు చేయాలనుకుంటున్నాను అని చెప్పడు. నువ్వు ఇలాగే బ్రతకాలని చెప్పడు. నీకు నువ్వుగా బ్రతకాలి. నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, మనిషిగా పుట్టించి. ఆలోచనని కూడా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీకు నువ్వే పోరాడి నీ బ్రతుకు పోరాటాన్ని గడిపి నీ జీవితాన్ని ముగించమని. అంతేకాని గాలికి దీపం పెట్టి నువ్వే దిక్కు శివయ్య అంటే రాడు. నీ ఆలోచనతో నీ చేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని కాపాడాలి ఆరిపోకుండా. అలాగే నిన్ను నమ్మిన నీ మనుషుల ప్రాణం కూడా నీ చేతిలోనే ఉంటుంది, ఆగిపోకుండా నువ్వే కాపాడాలి. ప్రాణం కాపాడే శక్తి దేవుడికి కాదు, మనిషికి కూడా ఉంది. నీ ప్రేమతో, నీ మాటతో కాపాడవచ్చు దాన్ని. అంతేకాని నిన్ను నువ్వు చంపుకొని బ్రతకమని చెప్పలేదు. ఇక్కడ అంతా నీ చేతిలోనే ఉంది, దేవుడి చేతిలో కాదు. ఎందుకంటే ఇది నీ జీవితం. నిన్ను నమ్మిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ జీవితాన్ని కూడా నీ చేతిలోనే పెట్టారు కాబట్టి ఎప్పటికీ నీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ప్రాణం బాధ్యత కూడా నీదే ఇకపైన. దేవుడి తత్వం అర్థం కావాలన్నా, మనిషి వ్యక్తిత్వం అర్థం కావాలన్నా ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది, అజ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ క్షణమే ఈ ప్రపంచం, ఈ సృష్టి కూడా అర్థమవుతుంది. ఇదంతా దేవుడు సృష్టించినా సరే మొత్తానికి ఈ జన్మ ప్రతి మనిషికి ఓ అవకాశం. కానీ పుట్టించిన తర్వాత దేవుడు నీతో ఉండడు. అందుకే మనిషిగా పుట్టించి నీకు నువ్వు బ్రతకడానికి ఆలోచనని ఇచ్చాడు. ఆలోచనతో ఎదుటి మనుషుల్ని కూడా అర్థం చేసుకుని ముందుకు సాగమని మనసునిచ్చాడు. అంతా ఆలోచన మరియు మనసే సర్వం. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా. మంచి చెడు అంతా నీలోనే ఉంది. ఈ సృష్టి నీ ముందున్న ఎదుటి మనిషి నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే అర్థమవుతారు. ఏ ఎమోషన్ లేని వాళ్ళు గుండెల మీద తన్నిపోతారు. కానీ ఆ తన్నే అవకాశం ఇచ్చినందుకే కదా తన్నింది. ఆ అవకాశం ఇచ్చిందే నా అనుకుని మాత్రమే. వాళ్ళు ఏదో చేశారని ద్వేషం, పగ, ప్రతీకారాలు పెట్టుకుంటే మనకి వాళ్ళకి తేడా ఎక్కడుంది? యువతలో ఒక ఎమోషన్ ఉన్నందుకే కదా ఆ వ్యక్తిని ప్రేమించేది. వాడుకొని వదిలేయాలి అనుకుంటే ఎంతోమందిని వాడుకోవచ్చు. ఒక్కరి కోసం ఏడవలసిన పని లేదు కదా. ఒక్కరి కోసం జీవితాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పని లేదు కదా. అలాంటి దాన్నే బంధం, ప్రేమ అంటారు.
అలాంటి ఒక ఎమోషన్ అనేది ఉంది కాబట్టే అంత ఈజీగా మోసం చేయగలిగేది, మోసం చేసి ఏడిపించేది కూడా. కోపాలు పగలు ఏమీ పెట్టుకోవద్దు. ఎవరు ఇక్కడ చెడ్డవాళ్ళు ఉండరు, అలాగని మొత్తం మంచివాళ్ళు ఉండరు. మనుషుల ఆలోచనని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఉంటుంది, అంతే. అందరూ స్థిరంగా ఉండలేరు. ఒక మాట మీద లేదా ఒక పని మీద ఏదైనా అవని స్థిరంగా అందరూ ఉండలేరు. ఇచ్చిన మాటకి కట్టుబడి నమ్మిన వ్యక్తిని మోసం చేయకుండా ఉండడం, చేసే పనిని సక్రమంగా చేయడమే మనిషి లక్షణం, అంతే. ఇప్పుడు ఒక మనిషిని ముందుకు నడిపించాలన్నా అనగదొక్కాలన్నా నమ్మిన వాళ్ళ మీదే పూర్తి భారం ఉంటుంది, ఇప్పుడైనా ఎప్పటికైనా చివరిదాకా. నేను చనిపోయాక అయినా నిన్ను మర్చిపోతాను అనుకున్నాను. చావుకు చాలాసార్లు దగ్గరగా వెళ్ళాను, చూశాను. చావంటే ఏంటో ప్రత్యక్షంగా అర్థమైంది. కానీ మళ్ళీ బ్రతికాను. నాకు ఇప్పుడే అర్థమైంది, నేను చనిపోయినప్పుడు నిన్ను మరవడం కాదు, నిన్ను మరిచిన నాడు నేను చనిపోతాను అని స్పష్టంగా అర్థమైంది. ప్రతి నదికి ప్రతి కథకి ఓ మలుపు ఉన్నట్లే ఈ జీవితానికి ఇప్పుడు ఈ మలుపులు, ఈ ఆరంభం మార్పు కోసం, మళ్ళీ మొదలు ఈ పునర్జన్మ ఓ అవకాశం స్వర్ణ భవిష్యత్తుకై. థ్యాంక్ యూ.